హాయ్ అండి. వెల్కమ్ టు హారిక క్రేజీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పూల్ మఖానా కర్రీ వండుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్ల జీడిపప్పులు వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకే ఒక 2 టమాటాలను తీసుకుని వీటిని కూడా కలిపి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక గిన్నె నూనె పోసుకోవాలి. చూసారు కదా, ఇవి పూల్ మఖానా అండి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో వేసి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. చూసారు కదా, వీటిని ఇలా తిప్పుతూ వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే ఇవి మాడిపోతాయి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 గిన్నెల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలను ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. అలాగే చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఈ పూల్ మఖానా పెట్టడం వల్ల చాలా బలం అండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు మరింత సపోర్టింగ్గా ఉంటుందండి. చూసారు కదా, ఇవి కొంచెం వేగిపోయాయి. ఈ విధంగా వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న టమాటో జీడిపప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. దీన్ని బాగా కలిసేలా కలుపుకొని వేయించుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని టమాటాలను కూడా వేయించి పేస్ట్ చేసుకోవచ్చండి. అది వేరే రుచి వస్తుంది. అలా కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా టమాటాలోని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూను జీలకర్ర పొడి, అలాగే 1 అర స్పూను గరం మసాలా పొడి వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుతూ వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, సరిపడా కారం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకుంటూ మనం కర్రీ చేసుకుంటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 4 స్పూన్ల పెరుగును వేసుకోవాలి.
పెరుగు పుల్లగా ఉన్నది కాకుండా కొంచెం కమ్మగా ఉన్న పెరుగు తీసుకుంటే రుచిగా ఉంటుందండి. పెరుగు బాగా కలిసేలాగా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం నీళ్ళు వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసున్నర నీళ్ళు వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నీళ్ళు వేసుకొని కలిసిన తర్వాత ఇందులో మనం వేయించి ఉంచుకున్న పూల్ మఖానా వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా నీళ్ళు వేసుకుని ఇందులో వేయించిన పూల్ మఖానా వేసి ఇదంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కొంచెం చూసుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది కొంచెం దగ్గరగా ఉడికింది. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ కర్రీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.